హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అండ్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 పై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మరియు అధికారులతో చర్చించారు. ఆ సమీక్షలో ఏం మాట్లాడారో ఇప్పుడు మనం చూద్దాం. సో లక్షల మంది సూచనలతో రూపకల్పన మరియు నీతి ఆయోగ్ ఐఎస్బి సహకారం తీసుకుంటామంటూ కూడా తను పేర్కొన్నారు. ప్యూర్ రేర్ గా తెలంగాణ ముఖ చిత్రం అంటూ మరియు కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్ అగ్రికల్చర్ ఎకానమీగా విభజించనున్నట్టు తెలుస్తుంది. మా పోటీ చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియాతో అంటూ కూడా తను తెలిపారు. 2034 కు 1 ట్రిలియన్, 2047 కు $3 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం అంటూ కూడా ఇక్కడ గ్లోబల్ సమిట్ పై మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆర్థిక అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంటుందని వెల్లడించారు. త్వరలో 4 ఎయిర్పోర్ట్లు కూడా అందుబాటులోకి రానున్నట్టు తను తెలిపారు. దానంకు ఎమ్మెల్సీ, కడియంకు కల్లెం, ఫిరాయింపులపై ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ. సో మంత్రి పదవి లేదా రాజ్యసభ కోరిన నాగేందర్ స్పీకర్ నిర్ణయం తర్వాత తుది కార్యాచరణ తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఖైరతాబాద్ బరిలో విజయరెడ్డి నిలవనున్నారా ఇంకా తెలియాల్సి ఉంది. సో సవాళ్లు వద్దని శ్రీహరిని వారించిన రాష్ట్ర నాయకత్వం. ఇప్పటికే మొదటి విడత నామినేషన్స్ షురు అయ్యాయి. సో సర్పంచ్ స్థానాలకు 25,000కు పైగా 25,654 నామినేషన్లు రాగా వార్డు నెంబర్లకు 82,276 నామినేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది. మొదటి విడతలో భారీగా దాఖలయ్యాయి. సో సర్పంచుల్లో సూర్యాపేట, వార్డుల్లో రంగారెడ్డి టాప్ గా నిలిచినట్టు తెలుస్తుంది. వేగంగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కూడా షురు కానుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. హిల్ట్ పాలసీపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు కూడా తెలుస్తుంది. 5 లక్షల కోట్ల కాంగ్రెస్ భూ కుంభకోణం అంటూ మరియు దీనిపై రాహుల్ మౌనం ఆమోదానికి సంకేతమే అంటూ తను తెలిపారు. స్పందించకుంటే అవినీతిలో భాగస్వాములు అయినట్టే అంటూ కూడా తను తెలిపారు. సమాధానం ఇవ్వాలని, ప్రజల ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. నేటి నుంచే కొత్త మద్యం దుకాణాలు అందుబాటులోకి కొత్త బ్రాండ్లు రానున్నట్టు తెలుస్తుంది. స్థానిక ఎన్నికలకు 10 రోజుల ముందే ప్రారంభం కానున్నాయి. వరుసగా ఎలక్షన్స్, న్యూ ఇయర్, సంక్రాంతి, మేడారం జాతర ఉన్నాయి. సో మొదటి 3 నెలలు ఫుల్ బిజినెస్ జరగనున్నట్టు తెలుస్తుంది. కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా క్షణాల్లో కాలిబూడిదైన దుకాణ సముదాయాలు, భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్టు తెలుస్తుంది. బాధితులకు మంత్రి అడ్లూరి మరియు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు మంత్రి పొన్నం ప్రభాకర్. నల్గొండలో సర్పంచిగా పోటీ చేసిన అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. నామినేషన్ వేయొద్దని భర్తకు చెప్పాలంటూ ఘాతుకం. ఇక్కడ బీఆర్ఎస్ నేతల సాయంతో నామినేషన్ వేసిన మహిళ. ఘటనపై ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేయగా తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఎదుట వదిలి వెళ్లిన దుండగులు చిత్రహింసలకు గురి చేశారని బాధితుడు ఆవేదన. కాంగ్రెస్ నేతలే కిడ్నాప్ చేశారని ఆరోపణ. ఎల్లమ్మగూడెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడు మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే పరిశోధన రంగంలో భారత్ సత్తా చాటుతుంది అంటూ కూడా మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్ లో పిఎం ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత్ భారత్ లో యువతే కీలకం అంటూ మరియు లోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ముందుకు తీసుకెళ్దామంటూ తను పేర్కొన్నారు. మన కళాకారుల ప్రతిభను ప్రపంచం గుర్తించాలి అంటూ తెలిపారు. జపాన్ ప్రధానికి వెండి బుద్ధుడి విగ్రహం ఇచ్చానంటూ తను తెలిపారు. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులకు ప్రశంసలు అందజేశారు. నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. సభ ముందుకు 14 కీలక బిల్లులు. ఢిల్లీ పేలుళ్లు సర్పై చర్చలకు విపక్షాల డిమాండ్. తెలంగాణ రైజింగ్ 2047 చూసుకున్నట్టయితే ఆడబిడ్డలకు ఆపదలు అన్నగా అండగా ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునేందుకు పలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారి భద్రత, సాధికారతకు సంబల్ సామర్థ్య పథకాలు. రాష్ట్రంలో ఇప్పటికే 360 సఖీ కేంద్రాలు, హెల్ప్ లైన్ 181 ఉన్నాయి. అక్రమ రవాణా నుంచి కాపాడే ఉజ్వల హోంలు,
మరియు కష్టకాలంలో నీడ కల్పించే స్వదార్ గృహాలు ఏర్పాటు చేశారు. సో ఉద్యోగాలు చేసే మహిళల కోసం సఖీ నివాసులు కూడా ఉన్నాయి. దివ్యాంగులకు పలు విధాలుగా ప్రభుత్వం సాయం చేస్తుంది. వారికి కృత్రిమ అవయవాలు మరియు త్రిచక్ర వాహనాలు కూడా అందిస్తుంది. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.